నాకే అనిపిస్తుందో, అందరికి ఇలానే అనిపిస్తుందో తెలీదు కానీ, దాని గురించి డిస్కస్ చేసే ముందు ఇప్పుడు హాలిడేస్‌లో యాత్రలకెళ్ళాం కదా! అందులో కంటిన్యూషన్‌గా ఫోర్త్ డేది, ఫిఫ్త్ డేది ఉంటది. మేము అరుణాచలం నుండి విజయవాడ వచ్చేసాము. బస్‌లో అందరం ఫ్యామిలీ మెంబర్సే మేము సగం మంది ఉన్నాము. నైటంతా జర్నీ చేసుకుంటూ విజయవాడ మార్నింగ్ 6:30 కల్లా వచ్చేసాము. అందరూ రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కొండ మీదకి వెళ్ళడం జరిగింది. ఇక్కడే చెప్తాను. నాకే అనిపిస్తుందా, అందరికిలా అనిపిస్తుందా అన్నాను కదా! దానికి రీజన్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను. అందరికీ కలలొస్తుంటాయి. కానీ కొన్ని కలలు ఎవరికైనా చెప్దామనే లోపే మర్చిపోతాం. కల అంతా నైటంతా గుర్తుంటుంది. మార్నింగ్ అయ్యేసరికి మర్చిపోతాం కదా! అలాగే నాకు చాలా కలలు వస్తుంటాయి. కానీ మనుషుల గురించయితే రావు గానీ, దేవుడి గురించయితే వస్తుంటాయి. దేవుడి దగ్గరికి వెళ్ళినట్టు, అక్కడ ఏదో చేసినట్టు. అలా వచ్చింది మళ్ళీ మార్నింగ్ మర్చిపోతాను. కానీ మళ్ళీ అదే ప్లేస్‌కెళ్ళి మనం యాజ్ ఇట్ ఈజ్‌గా కలలో వచ్చినట్టు చేస్తే ఇదెప్పుడో మనకు కలొచ్చింది కదా! అని నాకనిపిస్తుంది. ఆ కలలో వచ్చినట్లుగానే నేను ఫ్రైడే రోజు విజయవాడ అమ్మవారి గుడికి వెళ్ళడము, ఆ రాహుకాల దీపాలు ఆ పాత మెట్ల మీద వెలిగించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఇదెందుకు చెప్తున్నానంటే, మీతో షేర్ చేసుకుంటున్నానంటే, నాకు చాలా రోజుల క్రితం కలొచ్చింది. అంటే మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికెళ్ళేటప్పుడు విజయవాడ దుర్గ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి, మనం రాహుకాల దీపాలు ఒక్కరోజైనా వెలిగిస్తే చాలా మంచిదని పంతులు గారు చెప్పడం నేను విన్నాను. అది మైండ్‌లో పెట్టుకొని పడుకున్నానో ఏమో తెలీదు గానీ, ఆ నైట్ గూడా అలానే కల వచ్చింది. వెళ్ళి వెలిగించేటట్టు, వచ్చేటట్టు. అలాగే మా కిందావిడకి చెప్పాను, "ఏవండీ విజయవాడ ఎళ్లి ఇలా రాహుకాల దీపాలు పెట్టినట్టు కలొచ్చిందని." అనిపించిందంటే, అమ్మ ఎప్పుడైనా అవుతదిలే కలొచ్చింది కదా! అనేసారు గానీ, అప్పటికి మర్చిపోయాను. కానీ ఇన్ని నెలల తర్వాత అదే ఫ్రైడే రోజు నేనక్కడికెళ్ళి రాహుకాల దీపాలు వెలిగిస్తానని నేను అనుకోలేదు. అలా జరిగినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే కాదండి, దేవుడి విషయంలో నా లైఫ్‌లో చాలా మిరాకిల్ నేను చూసాను నా లైఫ్‌లో. ఎవరికైనా విన్న వాళ్ళకైనా, చెప్పిన వాళ్ళకైనా పిచ్చేమో అనుకోవచ్చు గానీ, వాళ్ళకి పిచ్చైనా అది నాకు నిజం. అది నాకు మాత్రమే తెలుసు. అప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి సేవకి వెళ్ళాను. అప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరే నన్ను భగవంతుడు తీసుకువెళ్లారు. అక్కడ నేను 7 గంటలు పని చేయడం గూడా జరిగింది. అంటే సేవ చేయడం. అలాగే అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మేము ఒక్క సెకండ్ కూడా అంత ఫ్లోటింగ్‌లో కూడా మేము వెయిట్ చేయలేదు. అలాగా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. హాఫ్ అన్ అవర్ పాటు అమ్మవారిని చూస్తూ ఉండిపోయాం. అది నా లైఫ్‌లో నిజమే కదా! ఎన్నో మంది ఎన్నో వేలిచ్చి అమ్మవారి దర్శనానికైనా, అయ్యవారి దర్శనానికెళ్తారు కానీ, మనం అనుకోకుండా అసలు అలా ఎళ్ళిపోతుంటే అది దేవుడి మహత్యమే అనిపిస్తుంది నా లైఫ్‌లో. ఇదెలా ఉంటే చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని, కృష్ణమ్మ దగ్గరికి వచ్చి ఆవిడకి కూడా నమస్కారం చేసుకొని, చక్కగా రూమ్‌కొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి, మళ్ళీ రిటర్న్ వైజాగ్ వచ్చేసాము విజయవాడ నుంచి. కొద్ది కొద్ది రీల్స్ చిన్న చిన్న రీల్స్ తీసుకున్నాము. మా ఫ్యామిలీ పిక్స్ అండి ఇది. ఇదే నా వీడియో. ఆ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.